ఐష్. ఈ పేరు వినగానే అభిమానుల హృదయాలు ఐస్లా కరిగిపోతాయి. ఈ అందాల రాశి ఈ భూమికి దిగి వచ్చి 43 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ వన్నె తరగని అందం, అభినయంతో అభిమానులను కట్టిపడిస్తోంది. నవంబర్ 1 ఈ ప్రపంచ సుందరి జన్మదినం. ఐశ్వర్య రాయ్ కర్ణాటకలోని మంగళూరులో పుట్టారు. ఐష్కి ఆర్కిటెక్ట్ అవ్వాలని కోరిక, కానీ మోడలింగ్లో అవకాశాలు వస్తుండటంతో ఇటువైపు వచ్చేశారు. చెప్పాలంటే ఐష్ మోడలింగ్ రంగంలోకి చిన్నప్పుడే అడుగుపెట్టారు. 9 ఏళ్ల వయసులో ఐష్ కామ్లిన్ పెన్సిల్ బ్రాండ్ యాడ్లో తెరపై మెరిశారు. ఆ తర్వాత కాలేజీ రోజుల్లో మోడలింగ్లో అవకాశాలు వస్తుండటంతో చదువుకుంటూనే ప్రకటనలు చేశారు. మోడలింగ్ చేస్తున్న సమయంలో ప్రకటనలతో పాటు టెలివిజన్ కమర్షియల్స్లో కనిపించిన ఐష్ 1994 మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని రన్నరప్గా నిలిచారు. అప్పటి నుంచి ఐష్కి వరుసగా సినిమా అవకాశాలు తలుపు తట్టాయి. అలా మణిరత్నం దర్శకత్వంలో తొలిసారి ఇరువర్ అనే చిత్రంలో నటించారు. తెలుగులో ఇద్దరు పేరుతో ఈ చిత్రం విడుదలైంది. ఇద్దరు మ్యూజికల్ హిట్గా నిలిచింది. కానీ ఐష్కి కమర్షియల్ హిట్ ఇచ్చిన చిత్రం జీన్స్. శంకర్ దర్శకత్వ ప్రతిభ, రెహమాన్ మ్యూజిక్ మ్యాజిక్తో పాటు ఐశ్వర్య నటనకు ఫిలింఫేర్ అవార్డు కూడా దక్కింది. ఆ తర్వాత బాలీవుడ్లో అడుగుపెట్టిన ఐశ్వర్య తొలినాళ్లలో హమ్ దిల్ దే చుకే సనం, దేవదాస్ తదితర చిత్రాలు నటించారు. అయితే బాలీవుడ్లో ఐష్కి కమర్షియల్ హిట్స్ ఇచ్చిన చిత్రాలు ధూమ్ 2, జోధా అక్బర్. ఐశ్వర్య అభిషేక్ బచ్చన్ని 2007లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇప్పుడు వీరిద్దరికి పాప ఆరాధ్య బచ్చన్. వివాహం తర్వాత కూడా ఐష్ రోబో, గుజారిష్, జోధా అక్బర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించారు. 2011లో ఐశ్వర్య హీరోయిన్ సినిమాలో నటించాల్సిన సమయంలో ఆమె గర్భవతిని తెలియడంతో ఆ సినిమా నుంచి తప్పుకున్నారు. ఆరాధ్య పుట్టిన తర్వాత 5 ఏళ్ల పాటు సినీ రంగానికి దూరంగా ఉన్నారు. మళ్లీ 2015లో జజ్బా చిత్రంలో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఐష్ కొన్ని డీ గ్లామర్ చిత్రాల్లో నటించారు. బ్లాక్ బస్టర్ హిట్ కాకపోవడంతో మళ్లీ కొన్ని రోజులు ఆవిడ ఫేడ్ అవుట్ అయిపోయారు. ఇటీవల నటించిన ఏ దిల్ హై ముష్కిల్ సినిమా హిట్ అవడంతో ఐష్కి కొంచెం పేరొచ్చింది. 2004లో సునామీ బాధితుల కోసం ఐష్ హెల్ప్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ స్థాపించి దాని ద్వారా క్యాన్సర్ బాధితులకు తన వంతుగా విరాళాలు సేకరించారు. ఆడపిల్లలు చదువుకునే అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ఉత్తరప్రదేశ్లోని దౌలత్పూర్లో ఓ పాఠశాల కట్టించారు. యుఎన్ ఎయిడ్స్ సంస్థకి గుడ్విల్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు ఆమె. ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో తన కళను కూడా దానం చేశారు ఐష్. ఈ అందాల రాశి గురించి మరికొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం. ప్రముఖ అమెరికన్ షో ఓప్రా విన్ఫ్రేలో పాల్గొన్న మొదటి సెలబ్రిటీ ఐశ్వర్య కావటం విశేషం. ఫ్రాన్స్లో జరిగే కేన్స్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో పాల్గొన్న మొదటి భారతీయ సెలబ్రిటీ కూడా ఐశ్వర్యరాయే. లండన్లోని మేడమ్ టుసాడ్స్లో ఉన్న మొదటి భారతీయ సెలబ్రిటీ మైనపు విగ్రహం ఐష్ది. హాలీవుడ్ నటుడు బ్రాడ్ పిట్కి జంటగా ట్రాయ్ సినిమాలో ఐష్కి అవకాశం వచ్చింది. అప్పటికే చాలా సినిమాలు చేతిలో ఉండటంతో ఆ అవకాశాన్ని వదులుకున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ భారత్ వచ్చినప్పుడు ఐష్ని విందుకు ఆహ్వానించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఐష్ హాజరు కాలేకపోయారు. ఐష్ ముద్దు పేరు గుళ్ళు. ఈమెకి షూటింగ్లో విగ్గు పెట్టుకోవడం అస్సలు నచ్చదు. నెదర్లాండ్స్లోని ప్రముఖ క్యూకెన్హోఫ్ గార్డెన్స్లో తులిప్ పువ్వులకు ఐష్ పేరు పెట్టారు. ఇంట్లో ఎంతమంది పనివారున్నా ఐష్కి తన చేత్తో వండి ఇంట్లో వరకు వడ్డించడమే ఇష్టమట. ఆమె పేరుపైనే దాదాపు 100 వెబ్సైట్లు ఉన్నాయి. యోయో న్యూస్, హైదరాబాద్.